నమస్కారం, వెల్కమ్ టు సాక్షి టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. జూన్ 2 నుంచి నంద్యాలలోని ఇండోర్ స్టేడియంలో యోగా పోటీలు. నంద్యాలలో వీధి కుక్కల దోమల సమస్యలను పరిష్కరించాలని వార్డు కౌన్సిలర్లకు సిపిఐ విన్నపం. వర్షాకాలంలో అంటువ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యలు చేపట్టామని పేర్కొన్న ఎంపీడీఓ. కరోనా వైద్య పరీక్షలకు చికిత్సలకు అన్ని ఏర్పాట్లను ముందస్తు చర్యలను చేపట్టామని పేర్కొన్న జిల్లా ప్రభుత్వ హాస్పిటల్ సూపరింటెండెంట్. ముగిసిన డ్రెస్ మేకింగ్ శిక్షణ తరగతులు, సర్టిఫికెట్ల అందజేత. పాండురంగాపురం గ్రామంలో వైభవంగా పరంజ్యోతి అమ్మ భగవాన్ ఆలయ ప్రతిష్ఠ మహోత్సవం. సంజీవనగర్ రామాలయ స్వర్ణోత్సవ మహాకుంభాభిషేక మహోత్సవం. నంద్యాలలోని ఇండోర్ స్టేడియంలో జూన్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు మండల స్థాయి యోగా పోటీలు నిర్వహిస్తున్నట్లు జిల్లా ఆయుష్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ యశోధర తెలిపారు. జిల్లాలోని అన్ని మండల కేంద్రాలలో యోగా పోటీలు నిర్వహిస్తున్నామన్నారు. అన్ని వయసుల వారికి వివిధ కేటగిరీలలో పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆసక్తి గలవారు ఆధార్ కార్డు, స్వీయ ఆరోగ్య ధృవీకరణ పత్రంతో హాజరు కావాలని తెలిపారు. యోగా 2025 సందర్భంగా విలేజ్ లెవెల్ కాంపిటీషన్స్ కంప్లీట్ అయ్యాయి. మండల్ లెవెల్లో 2వ తేదీ నుంచి 7వ తేదీ వరకు ప్రతి మండలం హెడ్ క్వార్టర్లోనూ కాంపిటీషన్స్ జరుగుతాయి. ఈ కాంపిటీషన్స్ లో ఆసనాలు, సూర్య నమస్కారాలు, ప్రాణాయామము, మెడిటేషన్ అండ్ పెయింట్స్, యోగిక్ పెయింట్స్, స్కిట్స్, డ్రామాస్, ఇలా పోస్టర్ కాంపిటీషన్స్, ఇలా ప్రతి ఫీల్డ్లోనూ కాంపిటీషన్స్ ఉంటాయి. సో నంద్యాల జిల్లాలో ఉన్నటువంటి యోగా ఔత్సాహికులు, శిక్షణ పొందిన సాధకులు వీరందరూ ఈ కాంపిటీషన్స్ లో పాల్గొని దీనిలో విజేతలైన వారికి డిస్ట్రిక్ట్ లెవెల్ కాంపిటీషన్స్ ఉంటాయి. అందులో విజేతలైన వారిని స్టేట్ లెవెల్ కాంపిటీషన్స్ కి పంపుతాము. సో అందరూ ప్రతిరోజు ఈ కాంపిటీషన్స్ కి ప్రిపేర్ అవ్వండి. అలాగే ప్రతిరోజు యోగాను అభ్యసించి ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. ప్రతి మండలంలోనూ మండల హెడ్ క్వార్టర్ లో కాంపిటీషన్స్ జరుగుతాయి. నంద్యాల వరకు ఇండోర్ స్టేడియంలో కాంపిటీషన్స్ జరుగుతాయి. సో టైం అది మీకు మళ్ళా పోస్ట్ చేయడం జరుగుతుంది. ఎలిజిబిలిటీ ఏం లేదండి. దీంట్లో కేటగిరీస్ ఉన్నాయి. అంటే 10 to 18 years జూనియర్ గ్రూప్, 18 to 35 years మిడిల్ ఏజ్ గ్రూప్, 35 అబోవ్ సీనియర్ గ్రూప్. సో లేడీస్ కి సపరేట్ గా జరుగుతాయి, జెంట్స్ కి సపరేట్ గా జరుగుతాయి. సో లేడీస్ నుంచి విన్నర్ తీసుకుంటారు, జెంట్స్ నుంచి విన్నర్ తీసుకుంటారు. 3 కేటగిరీస్ లోనూ అలాగే తీసుకుంటారు. గ్రూప్ యోగా పర్ఫార్మెన్స్ కూడా ఉంది, ఫ్యామిలీ యోగా పర్ఫార్మెన్స్ కూడా ఉంది. సో ఉత్సాహకులందరూ బాగా ప్రిపేర్ అయ్యి పార్టిసిపేట్ చేయాల్సిందిగా కోరుతున్నాను. సో కాంపిటీషన్స్ కి వచ్చే వాళ్ళు డేట్స్ అనౌన్స్ చేశాము. సో ఈ డేట్స్ ప్రకారం ఆధార్ కార్డు, అలాగే మీరు హెల్దీగా ఉన్నారని ఒక డిక్లరేషన్ ఫామ్ ఒకటి కావాలి. అది ప్రింట్ ఉంది, అది ఇస్తాం, సర్క్యులేట్ చేస్తాము. దాంతో రావాలి. అలాగే డ్రెస్ కోడ్ మెయింటైన్ చేసే దానికి మార్క్స్ ఉంటాయి. స్టెబిలిటీ ఆసనానికి మార్క్స్ ఉంటాయి. అలాగే ఎంత టైం మీరు ఆసనం దానికి మార్క్స్ ఉంటాయి. అలాగే ఆసనం నుంచి రిలీజ్ అయ్యేటప్పుడు మీరు ఎలాంటి పోస్టర్లో రిలాక్స్ అవుతున్నారో దానికి కూడా మార్క్స్ ఉంటాయి. నంద్యాల మున్సిపల్ కార్యాలయంలో రేపు జరిగే మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో వీధి కుక్కల స్వైర విహారం గురించి, దోమల గురించి లేవనెత్తి సమస్య పరిష్కారం దిశగా చర్యలు తీసుకోవాలని సిపిఐ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో సిపిఐ పట్టణ కార్యదర్శి ప్రసాద్ కౌన్సిలర్లను కోరారు. సమావేశంలో రైతు సంఘం జిల్లా కార్యదర్శి సోమన్న, ఏఐటీసీ పట్టణ కార్యదర్శి శ్రీనివాసులు, మహిళా సంఘం పట్టణ కన్వీనర్ సుశీలమ్మ, రవి పాల్గొన్నారు. భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ పట్టణ సమితి ఆధ్వర్యంలో మున్సిపాలిటీ ఎన్నికైన కౌన్సిలర్లకు ఒక విన్నపం. నంద్యాల పట్టణంలో విపరీతంగా దోమలు, కుక్కలు శైల విహారం చేస్తున్నవి.
కుక్కలతో అయితే వార్డులో ఉండే 42 వార్డులలో ఉండే ప్రజలు, పిల్లలు, వృద్ధులు, మహిళలు కుక్క కాటుకు బలి అనేక ఇబ్బందులు పడుతూ ప్రాణాలు కూడా కోల్పోవడం జరుగుతుంది. మరి మున్సిపల్ అధికారులకు ఎన్నిసార్లు ఎంతమంది ప్రజాప్రతినిధులు, వామపక్షాలు, ముఖ్యంగా సిపిఐ పట్టణ సమితి ఆధ్వర్యంలో ఎన్నోసార్లు మున్సిపాలిటీ కార్యాలయం దగ్గర ధర్నా చేసి మరి కలెక్టర్ గారికి వినతి పత్రం కూడా ఇవ్వడం జరిగింది. అయినా కూడా మున్సిపల్ అధికారులు ఏమాత్రం కూడా సీమ పుట్టినట్టు కూడా వ్యవహరించడం లేదు. ఏమంటే మా పైన కేసులు వేస్తారు అని కుక్క జంతు ప్రియులని చెప్తున్నారు. మేము ఒకటే చెప్తున్నాం, మొన్న బేతంచెరులో ఒక పసిపిల్లవాన్ని కుక్కలు విపరీతంగా కలిసి చంపడం జరిగింది. అదేవిధంగా నంద్యాల పట్టణంలో కూడా గతంలో అన్ని వార్డులలో పిచ్చి కుక్కలు, వీధి కుక్కలు అనేక ప్రాంతాల్లో ప్రజలను కలిసి, పిల్లలను కూడా కలిసి అనేక ఇబ్బందులు పాలు చేసినాయి. మరి ప్రజల ప్రాణాలకు ఏమాత్రము గ్యారెంటీ లేకుండా ఎవరో కేసు పెడతారని చెప్పి మున్సిపల్ అధికారులు భయపడము ఇది ఎంతవరకు సంబంధించమని మేము అడుగుతున్నాం. మరి జంతు ప్రియులకు కూడా మేము ఒకటే చెప్తున్నాము, మరి పట్టణంలో ఉండే మీ వార్డులో మీ పిల్లలను మిమ్మల్ని కూడా కలసవచ్చు, మేము దానిని సంపాలని చెప్పడం లేదు. కుటుంబ నియంత్రణ ఆపరేషన్ దానికి చేపించి దాని కాల్పులు కాకుండా లేదంటే దాన్ని పట్టి ఏడే ప్రాంతాలకు వదిలివేయమని చెప్తున్నాం. అంతేకాకుండా మరి పివి నగర్ కాడ డంప్ యార్డ్ దగ్గర కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఒకటి కుటుంబ నియంత్రణ కుక్కలకు కేంద్రంగా ఏర్పాటు చేశారు. కానీ ఆ డబ్బులు ఏమైనది, దాన్ని ఎంతవరకు ఉపయోగిస్తున్నారని కూడా ఇంతవరకు ఏమాత్రం కూడా తెలియలేదు. అదేవిధంగా వార్డులలో దోమలు విపరీతంగా మరి కూలీనాలు చేసుకుని వార్డులలో నివసించే వారికి పుట్టడం వల్ల వాళ్ళు డెంగ్యూ, మలేరియా వ్యాధితో మరి సీజన్ వ్యాధులు ఈ సీజన్లో ప్రబలించే అవకాశాలు కూడా ఎక్కువ ఉన్నాయి. మరి ఇప్పటికే దోమలతో అల్లాడుతున్నారు, ఇప్పుడు సీజన్ వ్యాధులు కూడా రానికి కారణమవుతుంది. దీనిలన్నిటిపైన కూడా కౌన్సిలర్లకు మేము ఒకటే కమ్యూనిస్ట్ పార్టీగా విజ్ఞప్తి చేస్తున్నాము, రేపు మున్సిపాలిటీలో జరిగే కౌన్సిల్ సమావేశంలో మీరు ఈ ప్రతిపాదనను మరి కౌన్సిల్లో పెట్టి మున్సిపల్ అధికారుల మీద ఒత్తిడి తేవాల్సిన బాధ్యత కూడా ఈ కౌన్సిలర్ల మీద ఉంది. ఎందుకంటే ఆ వార్డులో మీరు గెలిచి కౌన్సిల్కి వస్తున్నారు, ఆ వార్డు ప్రజలు పడుతున్న బాధలు కూడా మీరు కౌన్సిల్లో తీర్మానంలో పెట్టి చేయాల్సిన బాధ్యత కూడా మీ పైన ఉందని చెప్పి మేము భారత కమ్యూనిస్ట్ పార్టీగా చెప్తున్నాము. మేము బయట ఉద్యమాలు, ధర్నాలు చేస్తుంటే ఏమాత్రం స్పందించలేదు. మీరన్నా ఎవరో చెప్పినారని కాకుండా ఆ క్రేట్ మీరే తీసుకొని మీరే చేసినామని చెప్పి బయట ప్రచారం కూడా చేసుకొని మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. కానీ పట్టణంలో ఉండే ప్రజలను కాపాడుతున్న బాధ్యత, వార్డులోని ప్రజలను కాపాడుతున్న బాధ్యత కౌన్సిలర్లు ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ రేపు మనకు కంపల్సరీగా జరిగే కౌన్సిల్లో ఈ సమస్యలు లేవనెత్తాల్సిందిగా కౌన్సిలర్లకు భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ పట్టణ సమితిగా విజ్ఞప్తి చేస్తున్నాం. వర్షాకాలం పరిస్థితుల్లో నంద్యాల మండల పరిధిలోని అన్ని గ్రామ పంచాయతీల్లో ముందస్తుగా ప్రత్యేక పారిశుద్ధ నిర్వహణ, త్రాగునీటి ట్యాంకులలో క్లోరినేషన్, వ్యాధులు ప్రబలకుండా అన్ని ముందస్తు చర్యలను చేపట్టామని నంద్యాల ఎంపీడీఓ సుగుణశ్రీ తెలిపారు. అలాగే అధిక వర్షాల వల్ల ముంపు గ్రామాలైన భీమవరం, పులిమద్ది ప్రాంతాలలో ప్రమాద హెచ్చరికలను తెలియజేసేందుకు సిబ్బందికి తగు ఆదేశాలను ఇవ్వడం జరిగిందని తెలిపారు. వర్షాకాలంలో అంటువ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యలను చేపట్టామని ఎంపీడీఓ పేర్కొన్నారు. జరుగుతున్నటువంటి వర్షాల నేపథ్యంలో అన్ని గ్రామ పంచాయతీల్లో ప్రత్యేక శానిటేషన్ కార్యక్రమాలు, డ్రింకింగ్ వాటర్కి సంబంధించి క్లోరినేషన్, తర్వాత ఏఎన్ఎంస్తో ఎక్కడైనా ఏదైనా వ్యాధులు ప్రబలినట్లయితే ఇమీడియట్గా మాకు తెలియజేయమని చెప్పేసి గ్రామ వార్డు సచివాలయ సిబ్బందితో అందరితో మీటింగ్ పెట్టి మేము ఆదేశాలు జారీ చేస్తున్నాము. ఇది కాకుండా హెవీ వాటర్ ఫ్లో వచ్చినప్పుడు ప్రమాద హెచ్చరిక బోర్డులు కూడా ఏర్పాటు చేయమని చెప్తున్నాము. అదే భీమవరం అండ్ పులిమద్ది 2 ప్రాంతాల్లో మాకు అక్కడ బ్రిడ్జెస్ సరిగా లేనందువల్ల, కాబట్టి వర్షాకాలంలో తీసుకోవాల్సినటువంటి శానిటేషన్ కార్యక్రమాలు మరియు క్లోరినేషన్ కార్యక్రమాలు, ఎస్డబ్ల్యూపీసీ షెడ్స్ యొక్క పనితీరు, ఇవన్నిటి మీద మేము రెగ్యులర్గా మానిటరింగ్ చేస్తూ ఎక్కడ ఏ విధమైనటువంటి అంటువ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ. కరోనా
వ్యాప్తి చెందుతుందన్న వార్తల నేపథ్యంలో నంద్యాల జిల్లా సర్వజన హాస్పిటల్ నందు అన్ని ఏర్పాట్లను చేపట్టామని సూపరింటెండెంట్ డాక్టర్ మల్లీశ్వరి పేర్కొన్నారు. ముందస్తుగా వైద్య పరీక్షలకు బెడ్ సౌకర్యాలను ఏర్పాటు చేశామని తెలిపారు. ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని, తగు ఆరోగ్య జాగ్రత్తలను పాటించాలని, జలుబు, దగ్గు, జ్వరం, విరోచనాలు తగ్గకుండా ఉంటే సమీపంలోని ప్రభుత్వ వైద్యశాలకు వెళ్లి కరోనా పరీక్షలను చేయించుకోవచ్చని తెలిపారు. వ్యాధి తీవ్రత అధికంగా ఉండకపోవచ్చని అన్నారు. కరోనా కేసెస్ మళ్ళీ తిరిగి వచ్చింది అనేది జరుగుతూ ఉంది. సో ఇంతవరకు అయితే నంద్యాలలో ఈ కేసులు ఇంకా రిపోర్ట్ కాలేదు. అయితే కలెక్టర్ ఆదేశాల మేరకు కొంచెం మేము కూడా దానికి కావలసిన సదుపాయాలు ఏర్పాటు చేశాము. బెడ్స్ కానీ ఐసోలేట్ చేసి పెట్టాము. ఇంతవరకు అయితే అన్ని పరీక్షలు కూడా ఇక్కడ చేస్తారు. కరోనా పాజిటివ్ నెగిటివ్ అనేటివ్ కానీ చేస్తారు. అవి కానీ రెడీగా ఉన్నాయి. సో మళ్ళీ 21 తర్వాత ఇప్పుడు కరోనా వస్తుంది కాబట్టి చాలామందికి ఇమ్యూనిటీ వచ్చి ఉంటుంది. అంటే మళ్ళీ అది అప్పట్లాగా 2021లో వచ్చినంత సీరియస్నెస్ చాలా వరకు లేకపోవచ్చు ఈసారి. సో ప్రజలందరూ కానీ భయపడాల్సిన అవసరం లేదు. వాళ్ళకి ఏమైనా సిమ్టమ్స్, గొంతు నొప్పి కానీ, జలుబులాగా కానీ, జ్వరము, ఒళ్ళు నొప్పులు, కడుపు నొప్పి, వేదులు ఏమైనా కానీ ఉంటే దగ్గరలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళి వాళ్ళు పరీక్ష చేయించుకోవచ్చు. కరోనా టెస్ట్ కానీ చేస్తారు. అయినా వచ్చినా కానీ భయపడాల్సిన అవసరం లేదు. మరీ చిన్న పిల్లలు, కొంచెం న్యూట్రిషన్తో బాధపడే వాళ్ళు, క్రానిక్ డిసీజెస్ అంటే చాలా ఏళ్ళ తరబడి కొన్ని జబ్బులు ఉంటాయి, డయాబెటీస్ అట్లాంటివి. సో అట్లాంటి వాళ్ళకి ఏమైనా కొంచెం సీరియస్నెస్ ఉండొచ్చు. కానీ మామూలు మనుషులకు మాత్రం, మామూలు హెల్తీ పర్సన్స్కి మాత్రం అంత ప్రభావం లేకపోవచ్చు కరోనా వల్ల. సో ప్రజలందరూ కానీ భయపడాల్సిన అవసరం లేదు. మామూలుగా వచ్చి పరీక్ష చేసుకోవచ్చు. ఏదైనా డౌట్ ఉన్నా కానీ, మీకు డౌట్ ఉంటే డాక్టర్ని అడిగి సలహాలు తీసుకోవచ్చు, ఎలాగ ఉండాలి ఏమి అని. సో ఇది ప్రజలందరికీ ఇస్తున్న ఒక సూచన అన్నమాట. థ్యాంక్ యూ. పంకజ్ ఫ్యాషన్ అండ్ ఆర్ట్స్ క్రాఫ్ట్స్ డెవలప్మెంట్ సొసైటీ వారి ఆధ్వర్యంలో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ వారి సహకారంతో డ్రెస్ మేకింగ్ నందు 40 రోజుల శిక్షణ తరగతులు నేటితో ముగిసినట్లు నిర్వాహకులు మేరీ నీరజ తెలిపారు. శుక్రవారం ముగింపు కార్యక్రమంలో భాగంగా శిక్షణ పూర్తి చేసిన వారికి ముఖ్య అతిథిగా హాజరైన రాయలసీమ టైలర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు మగ్దుల్ బాషా సర్టిఫికెట్లను అందజేశారు. మహిళలకు ఉపయోగకరమైన కార్యక్రమాలను చేపట్టడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో ఫిరోజ్, పావని, శిక్షణ పొందిన మహిళలు పాల్గొన్నారు. సెంట్రల్ గవర్నమెంట్ ప్రవేశపెట్టిన టైలరింగ్ శిక్షణ కేంద్రాలు పంకజ్ ఫ్యాషన్స్ వారి సెంట్రల్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో 2009 నుంచి నీరజ మేడం గారు చాలా మందికి ట్రైనింగ్ ఇప్పించారు. ఇదే కాకుండా ఇంకా బ్యూటీ పార్లర్స్ కానీ ఇంకా వేరే ఇంకా కొన్ని సమస్యల్ని ఏర్పాటు చేసి మొత్తం ట్రైనింగ్ ఇప్పించి అన్ని వాళ్ళకి సర్టిఫికెట్స్ ఇచ్చినారు. వారి సహకారంతో పంకజ్ ఫ్యాషన్ ఆర్ట్స్ అండ్ కోర్స్ డెవలప్మెంట్ సొసైటీ వారి ఆధ్వర్యంలో ఈరోజు నిమ్స్వే వారి ఆధ్వర్యంలో సహకారంతో ఈరోజు సర్టిఫికెట్స్ ఇవ్వడం జరిగింది. ఈ డ్రెస్ మేకింగ్ కోర్సు నందు 40 రోజుల శిక్షణ పూర్తి అయిన సందర్భంగా సర్టిఫికెట్ జారీ చేయడం జరిగింది. ఈ సర్టిఫికెట్ పని నేర్చుకున్నాం కదా అని చెప్పి పక్కన పెట్టొద్దండి. దీని ఇంట్లో కూర్చొని మీరు ఏదైనా లంగాలు కానీ, నైటీస్ కానీ, క్లాతులు తీసుకొచ్చి కట్ చేసి మీరు ఇంట్లోనే కూర్చొని ఈ వర్క్ని మీరు డెవలప్ చేసుకోవచ్చు. ఇంకా మీరు కావాలంటే ఈ మగ్గం వర్క్ కానీ, ఎంబ్రాయిడింగ్ వర్క్ కానీ మీ ఇంటి ద్వారానే మీరు 10 మందికి పని కల్పించేంత ఇది ఉంది దీంట్లో. షాపుకు పోకుండా మీ ఏరియాలో, మీ ఇంటి పక్క ఏరియా, మీ చుట్టూ ఏరియాలోనే మీరు బిజినెస్ చేయొచ్చు. ఇంట్లో కూర్చొని మీరు వ్యాపారం చేయొచ్చు. ఒక డాక్టర్ కూడా హైదరాబాద్లో ఇది మానేసి కేవలం మగ్గం వర్క్ ప్లస్ ఇది ఫ్యాషన్ డిజైన్ దాంట్లోకి వచ్చి ఆమె ఈ టైలరింగ్ ఇంట్రెస్ట్ చేసుకొని ఆమె బ్లౌజులు రెడీమేడ్ తయారు చేయడము ఇవన్నీ కూడా దాంతో ఇది చేసుకుని డెవలప్ అయింది ఆమె. ఈరోజు ఆమె కాడ 150 మంది బతుకుతున్నారు. చిన్న విషయం కాదు. డాక్టర్ మానేసి ఆమె చేసుకుంటుందంటే మనం దాని గురించి ఆలోచిస్తే టైలరింగ్ మించిన బిజినెస్ అనేది వేరేది లేదు. ముఖ్యంగా మహిళలకు బ్యూటీ పార్లర్ కూడా ఉపయోగపడుతుంది. టైలరింగ్ ప్లస్ బ్యూటీ పార్లర్ చేసుకోవచ్చు. అట్లే మనకు దానికి ప్యాచ్ వర్క్ కూడా దాన్ని మనము
మగ్గము, ప్యాచ్ వర్క్, బ్యూటీ పార్లర్ ఇవన్నీ చేసుకుంటూ కూడా మీ కాడ ఒక 20 మందికి ఉపాధి కల్పించే శక్తి మీ దగ్గర ఉంటుంది. ఇంకోటి మా ఈయన తరపున కూడా మీకు మగ్గం వర్క్ ఎవరైనా నేర్చుకోవాలని ఆసక్తి ఉంటే వాళ్ళకి మగ్గం వర్క్ నేర్పించడానికి కూడా మేము ఏర్పాటు చేస్తాం. నా పేరు డాక్టర్ మేరీ నీరజ అండి. మాది ఆర్గనైజేషన్ వచ్చేసి పంకజ్ ఫ్యాషన్ ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ డెవలప్మెంట్ సొసైటీ. సో మాది కర్నూలు అండి. అయినా కూడా మేము ఆంధ్ర అండ్ తెలంగాణలో చాలా ప్రోగ్రామ్స్, ఇలాంటి స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ చాలా కండక్ట్ చేస్తుంటాం. సో నిమ్స్మే వారి సహకారంతో, నిమ్స్మే అంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్, వీరి సహకారంతో మేము ఈ ప్రోగ్రామ్స్ చేయడానికి, తర్వాత మహిళలకు ఎంతో మందికి ఈ ప్రోగ్రామ్స్ తోటి చాలా బిజినెస్ డెవలప్ చేయడానికి చాలా స్కోప్ ఉన్నటువంటి ఈ ప్రోగ్రామ్స్ లో మేము ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఈ రోజు ఈ డ్రెస్ మేకింగ్ ట్రైనింగ్ దాదాపు ఒక 50 మెంబర్స్ కి మేము ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ఈ రోజు ఈ 40 డేస్ 40 రోజుల ట్రైనింగ్ ప్రోగ్రామ్ లో వీళ్ళు సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకున్న డ్రెస్ మేకింగ్ అనే వాటిల్లో శిక్షణ. సో ఇలాంటి కోర్సెస్ చాలా ఉన్నాయి. ఇలాంటి వాటిల్లో మీరు నేర్చుకొని ఇంకా మీరు ఏదైనా బిజినెస్ డెవలప్ చేసుకోవాలన్నా, తర్వాత మీ ఓన్ గా మీరు ఇంట్లో ఏదైనా చేసుకోవాలా, వర్క్ చేసుకోవాలన్నా, తర్వాత వచ్చేసి ఎక్కడన్నా మీరు ఎంప్లాయ్మెంట్ మీరు చూపించుకోవాలా, చేయాలా అని అన్నా కూడా మాలాంటి వారి సహకారం మీకు ఎప్పుడూ ఉంటుంది. తర్వాత గవర్నమెంట్ నుంచి ఎన్నో స్కీమ్స్ ఉన్నాయి. పిఎంఈజీపీ ఉంది, తర్వాత ఎస్సీ కార్పొరేషన్ లో లోన్స్ ఉంటాయి, తర్వాత బీసీ కార్పొరేషన్ ఉంది, ఎస్టీ, వీళ్ళందరికీ చాలా చాలా లోన్స్ కూడా చాలా అందుబాటులో ఉన్నాయి. ఇంత ముందు ఒకప్పుడు చాలా కష్టంగా ఉండేది, ఇప్పుడు ఏం లేదు, అన్ని ఆన్లైన్ లో ఉన్నదాన మీకు ఈజీగా అయిపోతుంది. నంద్యాల మండలం పాండురంగపురం గ్రామంలో పరంజ్యోతి అమ్మ భగవాన్ ఆలయ ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమం అత్యంత వైభవంగా నిర్వహించడం జరిగింది. 5వ రోజు ఆలయ ప్రతిష్ట కార్యక్రమంలో భాగంగా పరంజ్యోతి అమ్మ భగవాన్ పాదుకలు, శ్రీమూర్తి పాదుకలు, గణపతి విగ్రహం, ఆంజనేయ స్వామి విగ్రహం, ధ్వజస్తంభ ప్రతిష్ట చేపట్టడం జరిగింది. జూన్ నెల 9వ తేదీ శాంతి కళ్యాణంతో కార్యక్రమం ముగుస్తుందని నిర్వాహకులు తెలిపారు. ప్రతి మంగళవారం ఆలయంలో మంగళ హారతులు నిర్వహించడం జరుగుతుందని భక్తులు హాజరై కృపకు పాత్రలు కావాలని కోరారు. ఈరోజు పాండురంగాపురం గ్రామంలో శ్రీ పరంజ్యోతి అమ్మా భగవాన్ల ఆలయ ప్రతిష్ట మహోత్సవం 5వ రోజు ప్రతిష్టా మహోత్సవం జరిగింది. ఈ ప్రతిష్టా మహోత్సవంలో శ్రీ పరంజ్యోతి అమ్మా భగవాన్ శ్రీమూర్తి, శ్రీ పరంజ్యోతి పాదుకలు మరియు అశ్వము, కామధేనువు, వినాయకుడు, ఆంజనేయ స్వామి ధ్వజస్తంభము ప్రతిష్ఠించడం జరిగింది. ఎవరెవరైతే ఇక్కడ దర్శనానికి వస్తారో వారికి అభీష్టాలన్నీ పూర్తయి వారికి ఎన్నో అద్భుతాలు జరుగుతాయి. ప్రతి మంగళవారము ఈ ఆలయంలో మహామంగళ హారతి జరుగుతుంది. ఎవరైనా పాల్గొనొచ్చు. జూన్ 9వ తేదీ శాంతి కళ్యాణంతో ఈ ప్రతిష్టాపన మహోత్సవాలు సంపూర్ణమవుతాయి. జూన్ 9వ తేదీ అందరూ శాంతి కళ్యాణ మహోత్సవానికి రావాల్సిందిగా కోరుచున్నాం. నంద్యాల మండలం పాండురంగాపురం గ్రామంలో అత్యంత వైభవంగా, అత్యంత సుందరంగా నిర్మించినటువంటి శ్రీ పరంజ్యోతి అమ్మా భగవాన్ ఆలయం గత 5 రోజుల నుంచి పూజా కార్యక్రమాలు, ఈరోజు ప్రాణ ప్రతిష్ఠ జరుగుతుంది. ఈ దేవాలయంలో గణపతుడు, ఆంజనేయ స్వామి, పరంజ్యోతి, అమ్మా భగవాన్ పాదకులు, అమ్మా భగవాన్ శ్రీమూర్తి మరియు అశ్వము, కామధేనుము, ధ్వజస్తంభ ప్రతిష్ట కార్యక్రమాలు ఇప్పటితో ముగిశాయి. ఈ పాండురంగాపురం గ్రామస్తుల సహకారంతో ఇక్కడ 1 ఎకరా స్థలాన్ని అమ్మా భగవాన్ ఆలయానికి బహుమతిగా గ్రామస్తులు ఇవ్వడం జరిగింది. అలాగే ఈ ఆలయ నిర్మాణానికి శ్రీ పరమేశ్వర ట్రాన్స్పోర్ట్ అధినేత అయినటువంటి చెల్లంపల్లి రాజశేఖర్ గారి సహకారంతో మరియు ప్రతాప్ థియేటర్ అధినేత అయినటువంటి ప్రతాప్ రెడ్డి గారు మరియు రామసుబ్బారెడ్డి గారు మరియు షేక్ కృష్ణమూర్తి గారు మరియు ఇంకా కొంతమంది భక్తుల సహకారంతో ఈ ఆలయము నిర్మించడం జరిగింది. మరియు గ్రామస్తుల సహకారంతో కూడా ఈ ఆలయము అత్యంత సుందరంగా నిర్మించడం జరిగింది. ఈ ఆలయానికి వచ్చినటువంటి ప్రతి ఒక్క భక్తుడికి శ్రీ పరంజ్యోతి అమ్మా భగవాన్ అనుగ్రహం సంపూర్ణంగా ఉండాలని ఆలయ కమిటీ తరఫున కోరుతున్నాం. ఈ రోజు ఈ ఆలయం మాకు ఆల్మోస్ట్ 7 సంవత్సరాలు పట్టినది. అమ్మ భగవాను సంకల్పించినారు ఈ ఆలయం ఇక్కడ కట్టాలని.
పాండరంగాపురం గ్రామస్తులు ప్రతి ఒక్కరూ సహకరించి 1 ఎకరము దాతలందరూ నిలిచి ఇచ్చారు. తద్వారా అందరం పూనుకొని మేము ఈరోజు ఇంత అద్భుతమైన ఆలయం కట్టాము. మా కోరిక ఉంటే నంద్యాల భక్తులు, నంద్యాల చుట్టుపక్కల నంద్యాల మండలం డిస్టిక్ వాళ్ళందరూ వచ్చి ఇక్కడ అద్భుతాలు భగవాన్ కంపల్సరీ చేస్తారు. అద్భుతాలు స్వీకరించి మీ బాంధవ్యుల సఖ్యతతో ఫ్యామిలీలో బాగా ఐశ్వర్యం ఉంటుంది, ఫ్యామిలీ బాగా ముందుకు పోతుంది. ప్రతి ఒక్కరు వచ్చి పూజల్లో పాల్గొనాల్సిందిగా కోరుచున్నాను. ముఖ్యంగా ఈ ఆలయంకు రామసుబ్బారెడ్డి గారు, ప్రతాప్, నేను, సేవ కృష్ణమూర్తి గారు చాలా మంది సేవకులు కూడా చాలా మంది దాతలు ఇచ్చారు. ముఖ్యంగా స్టార్ట్ అయింది మాకు దాసాజీ మల్లేశ్వర దాసాజీ అనే ఒక ఆమె ఉంది. ఆ దాసాజీ నుండి స్టార్ట్ అయింది ఇది ప్రోగ్రాము. రూపకల్పన ఆమెది. గత 3 సంవత్సరాల నుండి మా దాసాజీ దీక్షిత దాసాజీ ఆధ్వర్యంలో ఇది కంప్లీట్ చేయడం జరిగినది. పక్కన ఒక డైనింగ్ హాల్, పక్కన ఉండడానికి వసతులు కూడా కల్పించడానికి ప్రయత్నం చేస్తున్నాము. ఫండ్స్ బట్టి చేయాలనుకుంటున్నాం. దాతలు కూడా ఎవరైనా విరాళంగా ఇవ్వమని మరి కోరుచున్నాం. పాండురంగపురం గ్రామంలో చాలా అద్భుతంగా అమ్మా భగవాన్ ఆలయ ప్రతిష్ట చాలా అద్భుతంగా జరిగింది. మీరే చూస్తున్నారు ఎంతమంది భక్తులు వచ్చారో. పాండురంగపురం గ్రామస్తులు కొంతమంది స్థలము ఇవ్వడం జరిగింది. అప్పటి నుంచి ఎంతో మంది దాతలు, భగవాన్ భక్తులు ఎన్నో రకాలుగా కృషి చేసి ఇప్పటికి పూర్తయింది. మీరే చూస్తున్నారు ఎంత అద్భుతంగా వచ్చిందో. పాండురంగపురం గ్రామ ప్రజలు, చుట్టుపక్కల గ్రామాల ప్రజలు, నంద్యాల పట్టణ ప్రజలు దీనికి అన్ని విధాలుగా వచ్చి దీన్ని భగవాన్ దర్శనం చేసుకుని అన్ని విధాలుగా ఉపయోగించుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే కళ్యాణ మంటపం కూడా కింద ఉంది. చుట్టుపక్కల గ్రామాల వాళ్ళకి, నంద్యాల పట్టణ ప్రజలకి ఇది బాగా ఉపయోగపడుతుంది. ఈరోజు చాలా అత్యంతమైనటువంటి శుభదినం. ఈరోజు నంద్యాల జిల్లా చరిత్రలోని సువర్ణ అక్షరాలతో లిఖించదగినటువంటి ఆలయ ప్రారంభోత్సవం జరిగింది. ఇది ఆలయమే కాకుండా ఒక ఆధ్యాత్మిక శక్తి కేంద్రము. ఇక్కడ పవర్ జనరేట్ అవుతుంది. ఈ పవర్ జనరేటర్ వల్ల ఎక్కడ ఉన్న వారికి వారి సమస్యలు తీరి, కష్టాలు తీరి, అనుగ్రహంతో వారి జీవితాలు ఆనందమయం చేసుకుంటారు. ఈ రోజు నుంచి ఇక్కడ జరిగేటటువంటి పూజలో, కార్యక్రమాల్లో అనేకమైనటువంటి సంకల్పాలు తీసుకోవడం జరుగుతూ ఉన్నది. ఆరోగ్యం బాగుపడడం, ఐశ్వర్యం రావడం, సంతానం లేని వారికి సంతానం కలగడం, తీర్థం తీసుకొని ఇక్కడ ప్రార్థన చేసుకున్నట్లయితే అన్ని శుభ ఫలితాలు జరుగుతాయి. రాబోయే రోజుల్లో ఈ యొక్క ఆలయం గొప్ప శక్తి కేంద్రంగా మారుతుంది. పట్టణ ప్రజలందరూ కూడా దర్శనం చేసుకొని వారి సమస్యల నుంచి విముక్తి పొంది ఆనందమైన జీవితం కావాలని చెప్పిన సంకల్పంతో ఈ యొక్క ఆలయం నిర్మాణం చేయడం జరిగింది. అందరూ కూడా వచ్చి దర్శనం చేసుకొని అనుగ్రహం పొందవలసిందిగా మరి ప్రార్థిస్తున్నాం. ఈ ఆలయము నిర్మాణం ఈ రోజు ప్రతిష్టా కార్యక్రమం అద్భుతంగా ఘనంగా జరుగుతుంది. మీకు ఏ సంకల్పం కావాలన్నా, ఐశ్వర్యం కావాలన్నా, ఆరోగ్యం కావాలన్నా, సంతానం కావాలన్నా, పిల్లలకు వివాహం కావాలన్నా ప్రతి ఒక్కరూ మీ గోత్రనామాలతో వచ్చి పూజ చేయించుకొని మీ సంకల్పాలన్నీ నెరవేరిన తర్వాత ఏదైనా మొక్కుబడి మొక్కి మాకు ఇది నెరవేరాలా అని చెప్పేసి మీరు ఆ సంకల్పంతో పూజ చేయించుకున్నాక మీకే తెలుస్తుంది, అరే ఇక్కడ ఇంత అద్భుతంగా ఇంత బాగుందని. మీకే ఉత్తరోత్తర ఫ్యూచర్ లో కూడా మీకే తెలుస్తుంది. నంద్యాల పట్టణం సంజీవనగర్లోని భగవత్ సేవా సమాజ్ వారి ఆధ్వర్యంలో రామాలయంలో స్వర్ణోత్సవ మహాకుంభాభిషేక మహోత్సవం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి పుష్పగిరి పీఠాధిపతి విద్యాశంకర భారతీ స్వామి ఆధ్వర్యంలో మహాకుంభాభిషేక కార్యక్రమం, కలశాభిషేకం, యంత్రస్థాపన, ధ్వజస్తంభ పునఃప్రతిష్ఠ, సిద్ధి బుద్ధి సమేత మహాగణపతి చల ప్రతిష్ఠ, సకల దేవతామూర్తులకు వస్త్ర సమర్పణ, యాగపూజ సామగ్రి కైకర్యము నిర్వహించడం జరిగింది. అనంతరం అన్నప్రసాద వితరణ, బ్రాహ్మణులకు భోజనం తదితర కార్యక్రమాలను నిర్వహించడం జరిగింది. అలా ఎక్కడో కూడా యాగంలో
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జూన్ 2 నుంచి నంద్యాలలోని ఇండోర్ స్టేడియంలో యోగా పోటీలు. నంద్యాలలో వీధి కుక్కల దోమల సమస్యలను పరిష్కరించాలని వార్డు కౌన్సిలర్లకు సిపిఐ విన్నపం. వర్షాకాలంలో అంటువ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యలు చేపట్టామని పేర్కొన్న ఎంపీడీఓ. కరోనా వైద్య పరీక్షలకు చికిత్సలకు అన్ని ఏర్పాట్లను ముందస్తు చర్యలను చేపట్టామని పేర్కొన్న జిల్లా ప్రభుత్వ హాస్పిటల్ సూపరింటెండెంట్. ముగిసిన డ్రెస్ మేకింగ్ శిక్షణ తరగతులు సర్టిఫికెట్ల అందజేత. పాండురంగాపురం గ్రామంలో వైభవంగా పరంజ్యోతి అమ్మ భగవాన్ ఆలయ ప్రతిష్ఠ మహోత్సవం. సంజీవనగర్ రామాలయ స్వర్ణోత్సవ మహాకుంభాభిషేక మహోత్సవం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.